కులశేఖరపడి తిరుమల వెంకటేశ్వర స్వామి విగ్రహానికి అతి దగ్గరలో ఉండే మొట్టమొదటి గడప. అయితే ఈ గడపకు అసలు కులశేఖరపడి అన్న పేరు ఎలా వచ్చిందో ఈ ఒక్క వీడియో చూసాక మీకే అర్థమవుతుంది. కలియుగం మొదలైన 27 సంవత్సరాల తర్వాత కేరళ ప్రాంతంలో జన్మించిన కులశేఖర అనే ఈ రాజు చిన్నప్పటి నుండే అపారమైన విష్ణు భక్తిని కలిగి ఉండేవాడు. అయితే ఈయనకు విష్ణు భక్తి ఎంత ఎక్కువగా ఉండేది అంటే తన ఆస్థానంలో ఉన్న పండితులు రామాయణం చెప్పిన ప్రతిసారి ఆ సంఘటన తన ఎదురుగానే జరుగుతోందా అన్నట్టుగా చాలా వింతగా ప్రవర్తిస్తూ చాలా ఆవేశపడిపోయేవాడు. అయితే ఆ విషయాన్ని గమనించిన పండితులు ఇక ఆ రోజు నుండి రాజుకు ఆవేశాన్ని తెప్పించే కథలేవి చెప్పకూడదు అని నిర్ణయించుకుని ఉంటారు. కానీ ఎప్పుడైతే ఒక పండితుడికి ఒంట్లో బాగోకపోవడం వల్ల ఆయన కుమారుడు రాజు దగ్గరకు వచ్చి రావణుడు సీతాదేవిని సముద్రం మీదుగా ఎత్తుకెళ్లాడు అని చెప్తాడు, ఒక్కసారిగా కులశేఖరుడు గుర్రం ఎక్కి సీతాదేవిని నేను రక్షిస్తాను అని అరుస్తూ పక్కనే ఉన్న సముద్రంలోకి స్వారీ చేసుకుంటూ వెళ్లిపోతూ ఉంటాడు. ఇక అప్పుడే సీతాదేవి సమేత శ్రీరామచంద్రుడు ఆకాశంలో ప్రత్యక్షమయ్యి కులశేఖరుడిని కాపాడి రావణుడు ఇక లేడని సీతాదేవి క్షేమంగానే ఉంది అని చెప్పి అక్కడ నుండి అదృశ్యమైపోతాడు. అయితే ఇదంతా చూసిన ఆ రాజ్యపు మంత్రులు ఆ రోజు నుండి రాజును పండితులకు దూరంగా ఉంచడానికి ప్రయత్నించడంతో విషయం అర్థం చేసుకున్న రాజు తన కొడుకుకు పట్టాభిషేకం చేసి తన రాజ్యాన్ని వదిలేసి తన శేష జీవితం మొత్తాన్ని శ్రీరంగపట్నంలో గడిపేస్తూ ఉంటాడు. అయితే కులశేఖరుడు మరణించే చివరి క్షణాల్లో సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే వెంకటేశ్వర స్వామి రూపంలో ప్రత్యక్షమయ్యి తాను జీవితాంతం చూయించిన విష్ణు భక్తిని మెచ్చి ఏదైనా వరం కోరుకోమని అడగడంతో నిత్యం ఆయనకు దగ్గరగా ఎప్పుడూ తన కళ్ళెదురుగానే ఉండేలా వరం ఇవ్వమని కులశేఖరుడు కోరతాడు. అలా ఆ రోజు కులశేఖరుడు కోరిన వరం కారణంగానే ఆ కులశేఖరుడు కాస్త కులశేఖర పడిక తిరుమల వెంకటేశ్వర స్వామి మొట్టమొదటి గడపగా మారిపోతాడు. ఈ కథను మీరు ఫస్ట్ టైం వింటున్నట్టయితే ఓం నమో వెంకటేశాయ అని కమెంట్ చేయండి. ఆల్రెడీ మీకు ఈ కథ తెలుసుంటే తెలియని వాళ్ళందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి.